ప్రాణంతో కైకి పాత అటుకాటి చేస్తే ఇటు వెళ్తుంది మేడం దూరం పెట్టి గుంజు షార్ప్ ఉందా కొడలి ఫుల్ షార్ప్ ఉంటుంది గుంజు గుంజుతాగా అదే అవుతుంది అదే ఊసిపోతుంది ఆ గ్లాస్ కత్తలు అప్పుడు మనకు రేపటికి వచ్చినాయి బ్లేడ్ ఇటుకొని అటుకొని కట్ చేసి ప్రశాంతంగా అటు కట్ చేసి పట్టపట్ట చేయాలి అన్న కొద్దిగా బ్లేడ్ అయినా ఒక రూపాయి బ్లేడ్ కదా ఇక్కడ తట్టుకున్నాయి కొద్దిగా ఇబ్బంది అయితే మళ్ళీ దానికి మీరు వీడియోకి సూతురు కానీ తీసే వరకు మీరు సూతలేరు అన్న కొద్దిగా కొంచెం ఆగు ఓకే ఓకే కలగలాది ఓకే ఓకే సార్ ఇప్పుడు అటుకాటి చేస్తే ఇటు వెళ్తుంది మేడం కత్తలు అప్పుడు మనకు రేపటికి వచ్చినాయి బ్లేడ్ ఇటుకొని అటుకొని కట్ చేసి ప్రశాంతంగా అటు కట్ చేసి 2 మీటర్లు ఉంటుంది అబ్బా 2 మీటర్లు ఉంటుంది పట్టపట్ట చేయాలి అన్న కొద్దిగా బ్లేడ్ అయినా ఒక రూపాయి బ్లేడ్ కదా ఇక్కడ తట్టుకున్నాయి కొద్దిగా ఇబ్బంది అయితే మళ్ళీ దానికి తట్టుకున్నాయి మీరు వీడియోకి సూతురు కానీ తీసే వరకు మీరు సూతలేరు అన్న కొద్దిగా కొంచెం ఆగు సీను దానికి తీసేద్దాం దీన్ని ఇట్లే ఉంచుదామా ఇట్లా ఉంచుదామా కొద్దిగా బరువు ఉంది కదా కత్తి కిలో ఇచ్చేయి రబ్బా తీసేద్దామా ఎంతమంది కోకు కొంచెం వెనకకు రాలే లాంగ్ కొంచెం వెనకకు రాలి మంచి లాంగ్ అందరు వచ్చేటట్టు తీసుకొచ్చి వెనకకు రా హరీష్ అరిస్తే మనకు నిశ వస్తుంది నిశ ఎక్కుతుంది ఇప్పుడు తలకాయ నేనే పట్టుకున్నా మీద పట్టుకోరు ఫోల్డ్ చేయి తొందరగా ఫోల్డ్ చేయి లేకపోతే ఆగదు అది బస్ అంతే కడితే అయిపోతుంది ఇక మీరు అట్లా అన్ని మన తేవాలి కదా ఇట్లా కత్తి కిలో ఇచ్చేయి రబ్బా తీసేద్దామా ఎంతమంది కోకు కొంచెం వెనకకు రాలే లాంగ్ కొంచెం వెనకకు రాలి మంచి లాంగ్ అందరు వచ్చేటట్టు తీసుకొచ్చి వెనకకు రా హరీష్ అరిస్తే మనకు నిశ వస్తుంది నిశ ఎక్కుతుంది ఇప్పుడు తలకాయ నేనే పట్టుకున్నా మీద పట్టుకోరు ఫోల్డ్ చేయి తొందరగా ఫోల్డ్ చేయి లేకపోతే ఆగదు అది బస్ అంతే కడితే అయిపోతుంది ఇక మీరు అట్లా అన్ని మన తేవాలి కదా ఇట్లా ఒక తాడియరా కొద్దిగా ఒక తాడియరా చిన్నది షూలే సార్ వాయిస్ తీసుకుందాం ఆగులే సార్ వాయిస్ తీసుకో గారు ఇచ్చినటువంటి
పట్టుకునే వాళ్ళు ఆయనతో ముచ్చట వేసుకుందాం, వాయిస్ తీసుకుందాం ఆగులే. సార్ ఆహా ఫ్రీ అయిపోయింది. వావ్ వావ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. నిందమ్మా మంచిగా వెళ్ళిపోయిగా, ప్రశాంతంగా వెళ్ళిపో. ఇటే వస్తున్నావా? పోదాం పోదాం. నీ పని నువ్వు చేసుకోమ్మా. ఫ్రీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ దరూర్ క్యాంప్ అంటారు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే వాటర్ ఫ్లోలో దీనికి కొనసిలువ అనేది ఒకటి మేము పట్టుకోవడం జరిగింది. అది ఎందుకు అంటే చేపలు, చిన్న చిన్న చేపలు, సో అటువంటి ఫుడ్ ఫీడింగ్ కోసం అని వస్తూ ఉంటుంది. సో జనరల్గా దాని హార్మ్ఫుల్ ఏం కాదు, బట్ ఏంటంటే అది బురద నీళ్ళల్లో అట్లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ న్యాచురల్ ఫారెస్ట్లో మేము వదిలివేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏం హార్మ్ఫుల్ ఏం కాదు. అందరికీ ఎంత పొడవు ఉంటుంది? ఇది ఒక 2 మీటర్స్ పొడవు అప్రాక్సిమేట్గా ఉంది, 2 మీటర్ల పొడవు ఉంది. సో దానివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము క్యాప్చర్ చేసాం. మా బీట్ ఆఫీసర్ గారు చాకచక్యంగా దాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని మంచి దాంతో మేము సేకరించి మేము ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది. నా పేరు శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్.